దేవుని స్తోత్రం. ప్రభునందు ప్రియమైన దైవ సంగమ, మీ అందరికీ వందనాలు. ప్రత్యేకించి ఇక్కడ నడిపిస్తున్న పాస్టర్ అన్న గారికి వందనాలు, అలాగే మా మధ్యలోనికి వచ్చిన అయ్య గారికి వందనాలు. మరి మేము నాది సొంతూరు విజయనగరం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం నుండి చిన్నపల్లింక అనే గ్రామానికి సేవ చేయడానికి దేవుడు వాడుకున్నాడు. కానీ దేవునికి తెలియక ముందు నా పాత జీవితం, మా ఇంటి పేరు కొండగొర్రి సన్యాసిరావు. అయితే కొండగొర్రి అనేటప్పుడు ఆ కొండల మీదకు ఎక్కువ మేము, మీకు తెలుసో తెలియదో, గొర్రెలు ఉంటాయి. ఎవరింటికాడ ఏ వస్తువులు ఉంటే వారికి అదే పేరుతో పేరు పెడతారు. నా పేరు కొండగొర్రి సన్యాసిరావు. సన్యాసి అంతా మీ ఏరియాలో తెలుసు, పసుపు బట్టలు వేసుకొని జోగి దండుకుంటారు, వారికి సన్యాసులు అంటారు. నేను అలాంటి కోవలో సన్యాసి అనే పేరు పెట్టారు. అయితే ఈ సన్యాసి అనే పేరు పెట్టేటప్పుడు నేను పాత జీవితంలో జీవించేటప్పుడు, హిందువుడిగా ఉండేటప్పుడు ఈశ్వరుడి కోవిలికి ఒక పూజారిగా పనిచేసేవాడిని. ఇప్పటికూ మా దగ్గర ఇంత లింగం ఉంటుంది, రాతితో ఉండే లింగాన్ని. దానికి నేను పూజారిగా పనిచేశాను. పనిచేస్తూ ఉండేటప్పుడు ఒకరోజు బిడ్డి కూర్మారావు గారు అనే వ్యక్తి, ఆయన సవర, ఆయన మా గ్రామానికి సువార్తకు వచ్చాడు. యేసు ప్రభు గొప్ప దేవుడు, ఆయన నమ్ముకుంటే చాలా అద్భుతాలు, ఆరోగ్యాలు వస్తావనేటప్పుడు నేను ఆయనకు ఒక మాట అన్నాను, వెళ్ళరా, నువ్వు చూస్తే సౌరవుడవు, నేను చూస్తే పూజారిను. తర్వాత మాకు నువ్వు ఆ అమెరికా మాటలు తెచ్చి నువ్వు చెప్పితే మేము నమ్మేవాళ్ళ, వినాలా అని గసిరేసి తిట్టేశాను కూడా. మరి ఇప్పుడైతే తిట్టడం కాదు, కానీ అప్పుడైతే బూతు మాటలతో తిట్టేశాను. తిట్టిన తర్వాత ఆయన పాపము ఏమనకుండా వెళ్ళిపోండు. నేను అనుకున్నాను నేనే గొప్ప, ఆయన నన్ను చూసి భయపడి వెళ్ళిపోండు అనుకున్నాను. కొన్ని దినాలు పోయిన తర్వాత అలా సంవత్సరం గడిచింది. గడిచిన తర్వాత నేను పెళ్లి చేసుకున్నాను. ప్రేమించి పెళ్లి చేసుకుంటే ఈశ్వరుడి కోవిడ్లోనే మంగళ సూత్రం కట్టాను. ఇంకొక మా పంతులకు తీసుకొచ్చి, మరి నాకు నేను మంత్రాలు చదువుకోకూడదు కదా, మళ్ళీ మా పంతులకు తీసుకొచ్చి నువ్వు మంత్రాలు చదువురా, నేను తాళి కడతాను అని అంతే. అలాగే అయ్య గారు అని అంతే. అప్పుడు నేను ఆయన మంత్రాలు చదివితే నేను తాళి కట్టాను. తాళి కట్టిన తర్వాత మాకు పెళ్ళి అయిపోయింది. అయిపోయిన తర్వాత నెల రోజుల్లో మా ఆవిడికి చెల్లంగి చేసేసారు, జాతకం చెల్లంగి చేసేసారు. చెల్లంగి చేసిన తర్వాత 40 రోజులు తిండి లేక రెప్పెయ్యక అలా ఉండిపోయి కోమంలోనికి వెళ్ళిపోయింది. పిలిస్తే పలకదు, ఏమీ లేదు, అలా చనిపోయే పరిస్థితిలో మంచంలో ఉంది. మా మామగారింటికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత మా మామ మంచి తాగుబోతు. వెళ్తే, ఏమయ్యా మీ పాప చనిపోద్ది, బాగులేదు, బాగు చేయించడానికి రావా అంత ఆయన ఒక మాట అన్నాడు. నువ్వు బాగు చేసుకో, చచ్చిపోతాడు జల్లి అని. ఈడెక్కడ దొరికాడు బాబు ఇలాంటి తండ్రి అని మళ్ళీ వచ్చేసాను. వచ్చేసిన తర్వాత చూస్తే మరి తీసుకెళ్ళిపోవలసిందే శ్మశానం కన్నా స్థాయిలో ఉండిపోయింది. ఉండిపోయిన తర్వాత నాకు అప్పుడు గుర్తొచ్చింది, యేసు ప్రభు ప్రార్థన చేస్తే అక్కడ కలిపితే బతుకుతారా, నిజమా అని. మాకు ఒక అన్నయ్య ఉండేవాడు. శనివారము నిన్నటి దినము సాయంత్రం 4 అయ్యేటప్పుడు, ఒరే ఒకసారి అవేళ అన్నాడల్లా కూర్మారావు, ఆడికి పిలబోమిరా అని అన్నాను. అయితే మా వాడు వెళ్ళాడు పిలుపుకు. వెళ్తే ఆయన లేడు, వాళ్ళ తమ్ముడు ఉన్నాడు. వాళ్ళని తమ్ముడు ఉంటే ఏమి అని అంటే, మా తమ్ముడు నీకు రమ్మన్నాడు, ఎందుకు అదేదో చేస్తావట అని అంటే, సరే వచ్చాడు పాపము. వచ్చిన తర్వాత నాకు చుట్ట అలవాటు ఉండేది. చుట్ట అలవాటు అంతా చుట్ట తాగి ఆయన నోటికి మొహానికి అని ఊదుతాను.
ఆయన ఎలాగని ఆయన ఏటి అనలేడు, నన్ను తిట్టలేడు. ఎందుకంటే ఆయన నాకు శిశువుడు హాస్టల్లో చదివేటప్పుడు. ఆ భయానికి ఆయన ఏటి అనలేకపోతున్నాడు. ఆ భయానికి అనలేకపోతున్నాడో దేవుని ప్రేమను బట్టి అనలేకపోతున్నాడో నాకు తెలియదు. ఒరే నువ్వు ప్రార్థన చేస్తే మా ఆవిడ లెగిసిపోద్దా? పిచ్చి కాకపోతే నేను పిలిపిస్తే మీ అన్నయ్యకి అంతే, నువ్వెందుకు వచ్చినవరంతే. లేదులేండి ప్రార్థన చేస్తేనే ఎక్కడా అని అన్నాడు. అదరా శవము మీ అప్ప అంటే, మాకు అప్ప బావ అన్న మరదలు వదినని పిలుచుకుంటాం అక్కడ. అదరా మీ అప్ప చూడరా చచ్చింది, లేపేమి రోయ్ అని అన్న. సరే నూనెతే అని అన్నాడు. కొబ్బరి నూనె తీసుకొచ్చాను పక్కింటి వాళ్ళ దగ్గర కొబ్బరి నూనె తీసుకొస్తే ఏదో చేశాడు. ఇప్పుడైతే సిలువ వేస్తున్నారని నాకు తెలుసు. అప్పుడు ఏదో చేశాడు. చేసిన తర్వాత కళ్ళు మొయ్యి అన్నాడు. ఎవడు రా కళ్ళు మూస్తాడు? నేనేమో పూజారిని, ఒక్కదానికే చెయ్యిరా బాబు అంటే నాకు మళ్ళీ చేస్తున్నంత పెట్టి నువ్వు చెయ్యి ఆయన మంచం పక్కన కూర్చొని ఆ పొగ చేస్తున్నాను. ఆయన మొత్తానికి ప్రార్థన చేశాడు. ఆయన ఒక టైం ఇచ్చాడు. నైట్ 9 అయ్యేసరికి లెగిసి నీళ్ళు అడుగుతుంది, గంజాయిని అడుగుతుంది, తాగించు బావా అని అన్నాడు. ఇడు బుర్ర పోయిందిరా. 40 రోజులు సచ్చిన శవం లెగుస్తుంది అంటున్నావు, లెగలేదు అనుకో నీకు రేపు ఉంటుందిరా అని అన్నాడు. లేదు బావ లెగుస్తుంది అని అన్నాడు. సరే లేదు అని అన్నాను. ఆ పక్కనే ఇలా పట్టుకొని చూస్తున్నాను, నిజం లెగుస్తుందా అని. ఎటుగారు కరెక్ట్గా 9 ఏమో ఉంటుంది మరి. అప్పుడు వాచీలు లేవు మాకు. ఈ కట్టుబాట్లను బట్టి అసలు తిండి లేక, కట్టుకోవడానికి గుడ్డ లేక, ఉండడానికి ఇల్లే ఉండకపోయేది, లేని పరిస్థితి. ఇది కరెక్ట్గా అది టైం అయి ఉంటుందేమో. ఆ టయానికి సుఖలోకి వచ్చి కదిలింది. ఇక పక్కింటి వాళ్ళకి ఒక బావా దద్దా వాళ్ళప్ప బావ వదిన రాయే కాటిపిత్తర లెగిసిపోతుంది. అంత సచ్చిన సవాళ్ళు లెగుస్తే అంటారు కదా. కేక్ వేస్తే అందరూ పరిగెట్టి వచ్చారు. ఆ ఈదులందరూ వచ్చి ఊరి కాదురా బతికిందంత లేదు, కాటిపిత్తర లెగిసిపోయింది, కొట్టండి కర్రతోటి. ఆయన ఎంత తుమ్ముకు కర్ర తెమ్మంటారు. మాకు ఆచారం ఏంటంటే ఒక తుమ్ముకు కర్రలు ఉంటాయి. అదింతో కొడితే ఎలాంటి దయ్యమని పారిపోద్దని ఒక నమ్మకం. ఎదురు లెగిసి బతికిందిరనంత అప్పుడు వెళ్ళి చేయి చూశాడు ఒకడు. చూసిన తర్వాత ప్రాణం వచ్చింది. ఒరీడి ఏ మంత్రం చేసి వెళ్ళాడు ఈ సోమేశ్ గాడు అని నేను ఆశ్చర్యమైపోయి ఆ పక్కింటి వాళ్ళకి పిలిచి వచ్చి గంజి తిండని, మీరు అన్నం ఓరుస్తారు చూడండి, ఆ గంజి తీసుకొచ్చి తాగబెట్టిన తర్వాత ఆమె తాగిన తర్వాత తెల్లారితే ఆదివారం ఆయన ఒక మాట ఇచ్చి వెళ్ళాడు. లెగుస్తుంది రేపు చర్చికి పట్టుకొని రా బావా అని అన్నాడు. వీడెవడు రా అంత గ్యారంటీ చెప్పి వెళ్ళాడు అని నాకు అప్పుడు ఈడేదో మంత్రం చేసినాడు. మొత్తానికి దేవుడు మంత్రకాడే అనుకున్న తర్వాత ఆమె లేచిన తర్వాత తెల్లవారితే ఆదివారము ఆ ఏకుజామున అగ్గి చేసి, కర్రల పొయ్యిలో అగ్గి చేసి, వేడి నీరు చేసి స్నానం చేయించి, మా ఆవిడికి అప్పుడుకు కూడా చీరల కట్టుకోవడమో తెలియదు. అలాంటి లంగావాణితో ఉండేటప్పుడు ప్రేమించి లేపుకొని వెళ్ళిపోయి చేసుకున్నాను పెళ్ళి. అప్పుడు ఏం చేయాలి, నేను రికార్డ్ డ్యాన్స్కు ఆ మేకప్ మాస్టర్ను చీర ఎలా కట్టించాలో స్త్రీలకు అది నాకు తెలుసు, మేకప్ ఎలా చేయాలో తెలుసు. అప్పుడు వెంటనే ఆ చీర కట్టించి తలదూవుకొని ఆయన నూతన నిబంధన పుస్తకం బైబిల్ ఇచ్చి మా తలాపుకడ పెట్టేసి వెళ్ళిపోండి మంచం కడ. వచ్చేటప్పుడు ఇది పట్టుకొని రా బాబు అని చూడండి ఎంత గ్యారంటీ ఇచ్చాడు అనేది ఇప్పుడైతే నాకు ఆశ్చర్యంగా కాదు, కానీ దేవుడు కార్యాలు చేస్తున్నాడు ఇప్పుడు తెలుసు. అప్పుడైతే నేను ఆశ్చర్యమే. ఇక పట్టుకొని వెళ్తున్నాను. మా ఇంటికి ఆ ఎలిసిపురానికి 6 కిలోమీటర్ల దూరం ఉంటుంది, నడాలి అడవి. వెళ్తూ తీసుకెళ్తూ చిన్న చినుకులు పడుతున్నాయి. మధ్యలోకి వెళ్ళిన తర్వాత ఈ పాదాలు ఈ వెనక్కు తిరిగిపోయిన తర్వాత నాకేటి తెలియదు, ఆ బైబిల్ పట్టుకొని యేసు నామము ద్వారా దయ్యమైతే దెంగై అని బూతు మాటతో బుర్ర అక్కడ కొట్టాను. ఆ దయ్యం వదిలేసింది, మళ్ళీ పాదాలు తిన్నగా వచ్చేసినాయి. ఆహా, ఈ పుస్తకం మంత్రం పుస్తకమే ఏదో ఉన్నది అని మళ్ళీ అలా నడిపించి తీసుకెళ్తే మాకు ఒరిస్సా నుండి సవర పాస్టర్ వచ్చేవారు. ఆయనకు ఒరియా, మాకు తెలుగు, మాకు ఎట్రా. అక్కడికి వెళ్ళాను. పాస్టరో మా ఆవిడికి చక్కగా చేసేవాయి అని చర్చికి దూరం పెట్టినాను. మరి నువ్వు రావంటే ఎవడు రా, నాకు రమ్మంటున్నాడు. హలో
అనుకొని నేను ఆ చెరిసి వరండు అక్కడ కూకొని చుట్ట పట 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 తాగుతున్నాం. ఆమెమో లోనికి వెళ్ళిపోయిన తర్వాత గట్టిగా చెయ్యు, కొన్ని ప్రార్థన చెయ్యని మాటలే, గట్టిగా చెయ్యను. అవి మొత్తానికి ఏదేదో ప్రార్థన చేశాడు కదా, ఆ నయమైనట్టు అయింది. ఆరాధన అయిపోయింది. 1:02 కొదిలేరు. ఆ ఆచారం ఏంటి, ఆరాధన అయిన తర్వాత దూర ప్రాంతం నుండి వచ్చిన వాళ్ళకు భోజనం పెట్టాలని వాళ్ళు వండుతారు అన్నము. అయితే అన్నం ఏం చేశా, బావా తినేసి వెళ్ళండి మీ దూరము అని అన్నాడు. ఇప్పుడు రా, నేను చూస్తే పూజారిను సౌరోలు కడి తింటానా, అందులోనికి నువ్వు క్రిస్టియన్ చూడువు బదా వెళ్ళిపోతున్నా అనుకొని ఆడు గసిరేస్తే పాపం పల్లక అయిపోతే వచ్చేసాం. వచ్చిన తర్వాత 2వ రోజు పక్క ఊరికి సువార్తకి వెళ్దామని వచ్చినారు. బావా కొత్త కోట వెళ్దాం బావా అని అన్నాడు. ఏమి వెళ్దాం పొద్దు అని అన్నాడు. వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరిగింది అని అంటే, ఈ పార్వతీపురం సిటీ నుండి చేటలు అమ్ముతారు చూడండి, మన స్త్రీలకు మీకు తెలుసు, చెరుగుతారు బియ్యము. ఆ చేటలు అల్లడానికి వచ్చాడు గొడగల నీలయ్య. ఆయనకి టీబీ జబ్బు ఉంది. జుత్తులు ఇంత పోసేసి గడ్డం ఇంత పెంచేసి టీబీ జబ్బుతో ఉన్న తర్వాత ఆయనకు నూనె రాసే బావా అని అన్నాడు కూర్మారావు. నూనె రాయడం ఏంటి, నాకు మామూలుగా ఊరు చూపించమని తీసుకొచ్చినారు, నూనె రాయమంటున్నారు. ఎట్ట లేదు బాబా నీ చెయ్యి తోటి రాసేద్దావు అన్నారు. సరే రాశాను. నువ్వు చెయ్యి పెట్టుకొని ప్రార్థన చేసేపోయి అన్నారు. నాకు ప్రార్థన రాదు. ఒక మాట అన్నాను, ఏసయ్యా ఈ నీలయ్య ఆ నోటి నుండి పడుతున్న రక్తం తగ్గిపోవాలా, ఆడు దగ్గు తగ్గిపోవాలా, అప్పుడు ఆడు బాగుపడాలా అన్నాను. 2వ రోజుకు తెల్లారేసరికి ఆయన నోటి నుండి బ్లడ్ కంట్రోల్ అయిపోయింది. ఆ ఆవేశం దగ్గు తగ్గిపోయింది. వాళ్ళ అమ్మ పరిగెట్టి తెల్లవారు వచ్చి, ఒరే బాబు నువ్వేం మంత్రం చేసినావు కానీ మా బాబుకి రక్తం కట్టేసిందిరా, నోటికసి మరి రాకుండదా. అయితే అక్కడ ఇక చూసేసరికి అమ్మ నాయన నా కాడ మళ్ళీ ఉన్నదా అనుకున్నాను. అయితే అందుకు అక్కడ ఈ సిల్లంగ్ శక్తులు పోవడానికి చూడండి, మీకా గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనములో ఉంటుంది. అయితే ఆ వాక్యము మా ఆవిడికి నెరవేరిన తర్వాత నేనైతే అంతవరకు ఇంకా దేవునికి నమ్మలే. ఈ బుట్టి మంత్రాలు లాంటివే మనకెందుకులే అని బోలెడు చేస్తూ అలాగా కొన్ని దినాలు పోయిన తర్వాత ఇషువాని నుండి 2 సేవకులు వచ్చారు మా ఊరు. ఏజెన్సీ ప్రాంతము సువార్త ప్రకటించు సంఘాలు కట్టాలని దర్శనం వచ్చిందట. వస్తే వాళ్ళు వచ్చి, ఏమయ్యా ఇక్కడ అవలేని యేసు ప్రభువులు ఉన్నారా అని అన్నారు. ఉన్నారండి, 2-3 ఇల్లు ఆ పక్కన కడుతున్నాము, ఆ చర్చి ఈత కమ్మలతో కడుతున్నారు అనేటప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇది చేశారు. చేసిన తర్వాత మీరు వస్తారా అన్నారు. వాళ్ళు కొందరు సరే అండి వెళ్తామంటే మేము ఇక అలాగలాగా నాకు కొంచెం దేవుని ఆ ఒక్కొక్క అద్భుత కార్యం చేయడం వల్ల నేను బాప్టిజం తీసుకోవడానికి సిద్ధపాటు అయినా. మా ఊర్లో 28 మంది ఒకేసారి బాప్టిజం తీసుకోవడానికి పాలకొండ దగ్గర ఎలగాడు ఉందిగా, ఆ ఎలగాడు నుండి ఒక పాస్టర్ గారికి 200 రూపాయలు ఛార్జీ ఇచ్చి మీరు రండి మేము ములుగుతాము అని అన్నాం. బాప్టిజం అని తెలియదు. వచ్చాడు ఆయన. వచ్చిన తర్వాత ఈ 28 మందికి అలాగ గడ్డకు తీసుకెళ్ళి ఒక చెక్కు డామ్ దగ్గర అలా ముంచుతున్నాడు. ముంచిన తర్వాత అందరికి లాస్ట్ నేను మా ఆవిడిని ముంచాడు, ఒడ్డుకు తెచ్చాడు, నాకు దించాడు. ఇలా ములిగి ఇలాగ లేసాను, దబ్బమని కుండపోత వర్షం పడిపోయిన మీద. నాకు ఒక నమ్మకం ఏంటి, పెళ్ళైతున్నప్పుడు వర్షం పడితే సంతానమైన కలగదు, లేకపోతే భార్య అని చనిపోద్ది, లేనప్పుడు భార్య కాకపోతే భర్త అని చనిపోతాడని నేను పూజారిని కదా ఆ నమ్మకం ఉండిపోయింది. ఇక నా పాస్టర్కి ఏమని గచ్చరా, ఏటో నాకు ముంచావు వర్షం పడుతుంది నాకు చంపేందుక అని ఆ పాస్టర్ గారికి కోపం పడితే, అది కాదు సన్యాసి, నీకు దేవుడు దీవించినాడు, నీ మోకము దీవెన నీకు ఎవడు చెప్పినాడు,
ఇప్పుడు ఆ వర్షం కాపప్పునవేమి అని అన్నాను. చూడండి, అప్పుడు కూడా నమ్మినా పూర్తి అవగాహన లేనోడిని అయిపోయి ఇక ఇంటికి వచ్చాం. 5 రోజులు కరుణామయుడు సినిమా వేసి మా ఊరి మొత్తం 38 గడపకు భోజనాలు పెట్టానండి. ఈ బాప్టిజం తీసుకున్న రోజు ఇక అక్కడి నుండి నేను జన్నోడిన పూజారిని కదా, గ్రామస్తులందరికీ వచ్చినారు. ఏమిరా, నువ్వు యేసు ప్రభుని నమ్ముకోతే మరి ఈశ్వరుడు ఏమైపోవాలి, ఆ గుడి ఏమవ్వాలి, ఈ పండుగలు ఏమవ్వాలి, మరి నువ్వే పెద్ద మనిషి వాళ్ళని నమ్ముకోవడం ఏంటి అని అన్నారు. నేను ఒక్కటే అన్నా, మా ఆవిడి, నా భార్య, నా పిల్లము 40 రోజులు మంచం కాడ చచ్చిపోయి ఉంటే ఎవడు రూపాయి ఇవ్వలేదు. రారా బాబా హాస్పిటల్కి తీసుకెళ్తే మనలేదు, భూత వైద్య కాడ తీసుకెళ్తే మనలేదు. మీ పనులు మీరు చేసుకున్నారు. నేనేమి ఏడుపు మొక్కలతోటి మంచం కాడ నా పిల్లం పక్కన ఎలాగైనా ఉంటే నాకు ఎవడు గెంజివ్వలేదు. నేను ఇప్పుడు మా ఆవిడ బతికితే మీకంతా ఒళ్ళు దూలా లేకపోతే కళ్ళు పోయినాయిరా అని ఇలా తిట్టాను. ఇప్పుడు నాకు మంచి పని అయితే మీరు మానేమంటారా? ఎలా మీ దేవుడికి మీరే, మా దేవుడు మాదే అని అక్కడ దేవుడు నాకు మాట్లాడించాడండి. అప్పుడు ఇక సరేనరా నువ్వు చేసుకో, కానీ మేము చర్చి కట్టాలనుకుంటున్నాను అని అన్నా. సరే అది జాకర అలాగ ఉంటుంది, దాని ఎదురుగా చిన్న పాకేసుకోరా, మరి ఏడు చేస్తాము, ఊరి పెద్దవు నీవే కదా, నీకు నచ్చిన కాడ కట్టుకో అని అన్నారు. సరే అక్కడ చిన్న పాక వేసుకున్నాము, ఆ ఈత కమ్మలతో కట్టుకొని అక్కడ ఆరాధన చేస్తున్నాం. చేసిన తర్వాత కొన్నాళ్ళు దేవుని నామని బట్టి ఒక ఊరుకు సువార్తకి వెళ్ళాం. సువార్తకి వెళ్తే అక్కడ మతరబొండి అని ఒక మతం ఉంటుంది. వాళ్ళు పసుపు బట్టలు కట్టుకుంటారు, కుండ మీద కుండ, కడవ మీద కడవ, కడవ మీద కడవ పెట్టి దాన్ని నామాలు పెట్టి దాన్ని మన యేసు ప్రభు పాటలు డబ్బింగ్ చేసి పాడతారు వాళ్ళు. అయితే వాళ్ళు ఏడు చేశారు, నాకు కూర్మారావుకు కరెంటు స్తంభానికి కట్టేసి అగ్గెట్టేసినారు, చోటు గడ్డి పెట్టి వీళ్ళకి చంపేద్దామని. అప్పుడు వెంటనే ఆ ఊరి ప్రెసిడెంట్ సంతకెళ్ళోడు వచ్చి, తప్పు వాళ్ళకి చంపేయకూడదు, శాపం తగులుతుంది, వాళ్ళు వదిలేండి అని అంతే. మాకు పొగంతా దూరిపోయి కడుపులంతా పెద్ద పెద్దవైపోయినాయి. అయితే ఆ రోజు నుండి ఇప్పటి వరకు దేవుణ్ణి నమ్ముకొని పాస్టర్గా పనిచేసి నేను 280 మందికి బాప్టిజం ఇవ్వడం అయింది. అది ఆ విధంగా అయినందుకు ఇప్పుడు ఏ సిల్లంగుడు వచ్చినా సువార్త చెప్పుతా, ఏ పూజారి కనబడిన సువార్త చెప్పుతా, ఏ మంత్రకాడు కనబడిన సువార్త చెప్పుతా. ఎందుకు? మీక గ్రంథంలో రాయబడింది, యేసయ్య గ్రంథంలో రాయబడింది, ద్వితీయోపదేశకాండంలో రాయబడింది. సిల్లంగుల కొరకు, మంత్రకాల కొరకు, ఆ రథాలకు చూసి, నక్షత్రాలకు చూసి, మేఘానికి చూసి దాన్ని గర్విస్తూ ఉండేటప్పుడు, నేను వచ్చేటప్పుడు ఒకరోజు ఈ మంత్రకాలందరూ భూమి మీద లేకుండా నాశనం చేస్తానని రాయబడి ఉంటుంది. అక్కడ మీరు అక్కడ చదివి చూడండి, అక్కడ పక్కాగా సిల్లంగుల కొరకే రాయబడి ఉన్నది. అయితే దాంట్లో చూసేటప్పుడు నాకు ఇప్పుడు గుర్తొస్తుంది, ఎలాగా అమ్మా బైబిల్ ఇక్కడ మళ్ళీ ఉన్నవేమే, అప్పుడు ఇలాగని తెలిస్తే ఎప్పుడో నమ్ముందనగలని. అయితే అలా అయిన తర్వాత ఇప్పుడుకు పాస్టర్ గారు అయితే చిన్న కోతులు వీరగట్టమని సొంతూరు పెదకంబ. అయితే వీరు విగ్రహాగురుకులే. అయితే పాస్టర్ గారు ఆ కోతులు వీరగట్టానికి ఆ సంఘం నడుపుతూ 5 సేవకులకు గ్రోత్ లీడర్గా పనిచేస్తున్నారు. తర్వాత ఈ పాస్టర్ గారిది సొంతూరు కోతులు వీరగట్టం. ఈ పాస్టర్ గారు ఆరాధన నడుపుతున్న గ్రామస్తుడు. ఈ పాస్టర్ గారు గ్రోత్ లీడర్గా పనిచేస్తూ 5 సేవకులకు ఒక లీడర్గా పనిచేస్తూ నడుపుతున్నారు. అయితే ఇలాగా ఇసో అని పరీక్ష సాగుతుంది, పరిచర్య సాగుతుండటం మా ప్రాంతంలో ఏనుగులు ఇప్పుడు ఆల్రెడీగా ఉన్నాయి. 2 పిల్లలు పెట్టిస్తాయి, 8 ఏనుగులు. ఒక పాస్టర్ అమ్మకు మాకు నైట్లు లేక అడవి ప్రాంతాలు, ఆమెకు ఏనుగు పట్టుకొని ఈ కాలు దగ్గర మట్టి ఈ కాలు పట్టి చీరేసింది, 2 పాయలుగా చేసేసింది, చేసి చంపేసి తొక్కేసింది శవము దొరకకుండా. ఆ పాస్టర్ గారేమో పాస్టర్ అమ్మ పారిపోయిందేమో అని తెలిసి ఆ చీకట్లో ఆయన ఒక కాన కింద దూరిపోయాడు. మొదములు ఉంటాయి కదండి, ఆ మొదములోపు దూరిపోండు.
అప్పుడు ఆ ఏనుగులు తెల్లవారు వెళ్ళిపోయిన తర్వాత ఈయన మదుము నుండి రాత్రిలో ఉన్నాడు. ఆ తెల్లవారు ఆ మదుము నుండి బయటకు వచ్చి చూస్తే అక్కడ గుమ్మయ్యి ఉన్నది. అక్కడ చూస్తే ఈ పాదము కనిపించింది. పాస్టర్ అమ్మను అలా చంపేసింది. అలాంటి పరిస్థితిలో తర్వాత సింహాలు, పులులు, ఎలుగుబంట్లు మా ప్రాంతాల్లో ఎక్కువ తిరుగుతాయి. అలాంటి ప్రాంతంలో మేము సువార్త చేస్తున్నాం. ఆ విధంగా ఉంటే మొన్న 2 మాసాల క్రితం 3 నెలలు అవుతుంది, అన్నగారు వాళ్ళ టీము మొత్తం 9 మంది నేనే, అయ్యా మా ప్రాంతము ఈ కట్టుబాట్లు కాదు కానీ ఇంకా మీరు వచ్చి చూస్తే బాగుంటుంది అని అంతే వ్యాన్ వేసుకొని వచ్చారు. వారికి సరైన భోజనం పెట్టడానికి మాకు అడిగేది లేదు. తర్వాత సరైన పడుకోవడానికి సదుపాయం చేయడానికి మంచాలు లేవు. సరిగా ఎండ తగలకుండా ఉండడానికి సరైన ఇల్లు మా ప్రాంతాల్లో ఉండవు. సో అయితే చాలా బాధ భరించిన ఆ ఇబ్బందులైన 2-3 రోజులుండి 18 గ్రామాలు తిరిగారు. ఆ అప్పులు ఆ అడవులు కాసి తిరిగి ఇలాంటి మాలాంటి బట్టలు లేని వాళ్ళకు, తర్వాత కట్టుకోవడానికి చీరలు లేక చిన్న గుడ్డబొక్కలు ఇలాగా కప్పుకొని ఉంటారు. ఈ స్త్రీలకు ఆ చీరలు ఇచ్చారు, టవ్వాళ్ళు ఇచ్చారు, కప్పుకోవడానికి దుప్పట్లు ఇచ్చారు, తినడానికి రొట్టెలు తెచ్చారు. ఇంకా అన్ని రకాలు ఆ అన్నగారులే ఈ 18 గ్రామాలు తిరిగి 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 నాతో పాటు ఆకలితో ఈవలతో ఉండి అవి పంచి ఆ సంఘాలు ఆ గ్రామాలు చూసి తిరిగి ఇంటికి వచ్చారు ఈ ఊరు. అయితే ఇంతవరకు మేము ఇలా సేవ చేస్తున్నామంటే కేవలము నేను ఒకటే నా కోరిక, ఏ పూర్వము నుండి మీరు దేవుణ్ణి తెలుసుకున్నారో కానీ ఈ సిటీలో ఉంటున్న సంఘాలు చేసే ప్రార్థన మా కొండ మీదకు ఒక ధూపం వలె పాకిరి ఇంత మా జాతి ప్రజలు రక్షించడానికి మీ ప్రార్థనలే అని నేను ఎప్పుడూ మనవి చేసుకుంటుంటాను. ఎందుకంటే ఆ రోజుల్లో మాకు ప్రార్థన కాదుగా యేసుప్రభువు ఎవరో తెలియదు, ఎలాగుంటాడో తెలియదు, ఎలా ప్రార్థన అంటే ఏమిటో తెలియదు. నేను ఎగతాలు చేశాను, ఎలాంటిరా మీ క్రిస్టియన్స్ వాళ్ళు ముసుగేసి ఎత్తుకొని ప్రార్థన చేస్తే అయిపోద్దా, తగ్గదులేరా అనేవాడిని. అటువంటి జీవితము ఈరోజు మేము ఈ రీతిగా మా జాతి ప్రజలను రక్షించడానికి మేము పడుతున్న ప్రయాసలో మాకు గ్రామాలకు వెళ్ళేటప్పుడు మొన్న రాయకోరుడు అనే గ్రామము చర్చి కొలతలు ఇవ్వడానికి అని వెళ్తే చీపురు కట్టలు పట్టుకొని ఆడోళ్ళు మగోళ్ళు కొట్టి తరిమి తగిలారు. లాస్ట్కి ఆ కొలతలు ఆపేసాం. మాకు ఇక్కడ చర్చి కట్టకండి, మాకు రామ మందిరం ఉన్నది, మా దేవుడే దేవుడు, మీ దేవుడితో మాకు పనిలే, ఈ నమ్మిన 2 ఇళ్ళు ఎక్కడికో వెళ్ళి నడుపుకోండి ఆరాధన, అంతేగాని ఇక్కడ నడపడానికి లేదు అని అన్నారు. ఆ గ్రామం కొరకు ప్రార్థన చేయండి, తుంబకొండ గ్రామం కొరకు ప్రార్థన చేయండి. అక్కడ కూడా అలాగే శోధన వస్తుంది, తిడుతుంటారు. ఆ ఆరాధన గడపలో పెట్టేటప్పుడు ఎవడురా మీకు పాడిమానడు ఇక్కడ అని తాగేసి వస్తారు, వచ్చి ఇబ్బంది పెడుతున్నారు. తర్వాత మాకు ఇంకా మెగాఫోన్లు అవసరమై ఉన్నది. తర్వాత ఫీల్డ్కి వెళ్ళడానికి సైకిల్ అవసరమై ఉన్నది. ఆ కొన్ని చిన్న చిన్న చర్చీలు ఉన్నాయి, మరి డ్రమ్స్ కానీ కంజేరు కానీ డోలక్ కానీ ఇలాంటివి అవసరమై ఉన్నది. ప్రార్థన చేయండి. మా సేవ కొరకు, మా కుటుంబాల కంటే ప్రాముఖ్యం మా సంఘ విశ్వాసుల కొరకు మేము సంఘాలు ప్రయాసపడి మీ ప్రార్థన ద్వారా అనేక ఆత్మలు రక్షించి ప్రభు సన్నిధిలోనికి నడిపించగలగాలి అనంతే కేవలం మీ ప్రార్థనలు మాకు అవసరమై ఉన్నది. నా కుటుంబానికి, సేవకుల కుటుంబాలకును, సేవకుడి కుటుంబానికిను ప్రార్థన చేయండి. మరి ఇంతటితో నా సాక్ష్యాన్ని ముగించుకుంటున్నాను. మీ అందరికీ వందనాలు.